మోగ్లీ అదే మన సుమక్క కొడుకు రోషన్ కనకాల మరియు సాక్షి మహదోల్కర్ అండ్ పీపుల్ స్టార్ బండి సరోజ్ కుమార్ మరియు వైవా హర్ష వీళ్ళ కాంబినేషన్లో నేషనల్ అవార్డు విన్నర్ అదే మన కలర్ ఫోటో ఫేమ్ సందీప్ రాజ్ డైరెక్షన్లో వచ్చిన సినిమా ఇది. ఈ వారం అయితే రిలీజ్ అయింది. ఇందుకు ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు లేట్ చేయకుండా ఈ రివ్యూలో అయితే చూసేద్దాం. ముందుగా ఈ సినిమాలోని కథ కోసం మాట్లాడుకుందాం. అమ్మా నాన్నలను కోల్పోయి అనాథగా బతుకుతున్న ఒక అబ్బాయి పోలీస్ ఆఫీసర్ అవడమే తన కళ. దానికోసం కష్టపడుతూ ఉంటాడు. ఆ ఊరిలోకి వచ్చిన షూటింగ్స్ ఏవైతే ఉంటాయో చేసుకుంటూ బతుకుతూ ఉంటాడు. సో అతను ఒక సినిమా షూటింగ్కి వచ్చిన మోగా చెవిటి ఈ 2 లక్షణాలు ఉన్న ఒక అమ్మాయిని అయితే ప్రేమిస్తాడు. సో అతను ప్రేమించిన అమ్మాయి మీద ఒక క్రూరమైన ఆఫీసర్ కళ్ళు పడితే ఆ అమ్మాయిని ఏదో విధంగా తన సొంతం చేసుకుందాం, దక్కించుకుందాం అని ఆ అమ్మాయి మీద కన్ను పడిన ఒక పోలీస్ ఆఫీసర్కి, అలాగే ఆ అమ్మాయిని ప్రేమించిన ఒక అబ్బాయికి వీరిద్దరి మధ్య జరిగే కాన్ఫ్లిక్ట్ ఈ సినిమా. ఇంకా సింపుల్గా చెప్పుకోవాలనుకుంటే ఒక జయం, ఒక వర్షం. ఈ 2 సినిమాల్లో సేమ్ ఇదే కాన్సెప్ట్ ఉంటుంది. అమ్మాయి మీద అయితే విలన్ ఆశపడుతూ ఉంటాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది సినిమా కథ. సో ఈ సినిమాలో కూడా సేమ్ అదే కాన్సెప్ట్ ఉంటుంది, బట్ డిఫరెంట్ ట్రీట్మెంట్ ఇచ్చారు. ఈ సినిమాలో పాజిటివ్స్ కోసం మాట్లాడుకుంటే ముందు యాక్టింగ్ అని చెప్పుకోవచ్చు. మన రోషన్ బాబు అయితే ఇరక్కొడేసాడు, యాక్టింగ్ చాలా బాగా చేశాడు. ఆ తర్వాత బండి సరోజ్ కుమార్, అతనుకున్న ఫాలోయింగ్ కోసం తెలిసిందే మనం, నెక్స్ట్ లెవెల్లో యాక్ట్ చేశాడు. అతని యాక్టింగ్ కూడా చాలా చాలా బాగుంది. అలాగే హీరోయిన్ తన కోసం కూడా చాలా మాట్లాడుకోవాలి. ఆమె కూడా చాలా డీసెంట్ పర్ఫార్మెన్స్ వచ్చి ఇచ్చింది. వీళ్ళందరికన్నా ఎక్కువగా నాకు బాగా నచ్చిన క్యారెక్టర్ ఏంటంటే వైవా హర్ష. అతని క్యారెక్టర్ మనల్ని కొన్ని చోట్ల నవ్వించింది, కొన్ని చోట్ల ఏడిపించింది, కొన్ని చోట్ల అయితే ఏం ఎలివేషన్ రా అన్న ఫీలింగ్ కూడా తెప్పించింది. అంత మంచి క్యారెక్టర్ పడింది వైవా హర్షకి. సో వీళ్ళందరూ పర్ఫార్మెన్స్ రీతిగా అయితే ఎక్సలెంట్గా నటించారు. ఈ సినిమాలో వీళ్ళందరి నటన ఒక పెద్ద పాజిటివ్ ఈ సినిమాకి. అలాగే దాని తర్వాత మ్యూజిక్ కోసం ఎంత మాట్లాడుకున్నా తక్కువే. కొన్ని చోట్ల అయితే నెక్స్ట్ లెవెల్ బీజిఎం ఇచ్చాడు. ఆ మెయిన్ థీమ్ ఏదైతే ఉందో కాలభైరవి ఇచ్చిన మ్యూజిక్ ఓ రేంజ్లో అనిపించింది. నాకైతే ఆ థీమ్ బాగా నచ్చింది. పాటలు కూడా మంచిగానే పర్లేదు, వినడానికి బాగున్నాయి అన్నట్టు ఉన్నాయి. సినిమాలో అలా సాగిపోయినాయి. ఆ తర్వాత సందీప్ రాజ్ మనోడు తీసుకున్న కాన్సెప్ట్ అయితే చాలా బాగుంది. కర్మ అనే దానికోసం చాలా నీట్గా అయితే చెప్పాడు. సో వీళ్ళ నలుగురు ఈ సినిమాకి మంచి పాజిటివ్. ఇక నెగిటివ్ మాట్లాడుకుంటే అక్కడక్కడ కొన్ని చోట్ల అయితే కొంచెం నెమ్మదిగా సాగతీతలు అయితే అనిపించింది. సో ఇలాంటి ట్రీట్మెంట్, ఇలాంటి సీన్లు మనం ఇదివరకు చూసామే అన్న ఫీలింగ్ అయితే అనిపించింది. ఇవి ఈ సినిమాలో ఉన్న నెగిటివ్స్ ఏమైనా ఉంటాయి. ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్ కోసం మాట్లాడుకుంటే ఫస్ట్ హాఫ్ అయితే చాలా డీసెంట్గా ఉంది. నాకైతే చాలా చాలా నచ్చింది. ఎక్సలెంట్ ఉంది. ఎక్కడా కూడా బోర్ కొట్టుకుంటే అలా సాగిపోయింది. పర్లేదు, బాగానే అనిపించింది. ఇంటర్వెల్ ట్విస్ట్ ఏదైతే ఉందో అది మనం గెస్ట్ చేయొచ్చు, బట్ బాగుంది. ఇక సెకండ్ హాఫ్కి వచ్చేసరికి కొంచెం నెమ్మదించినట్టు అయితే అనిపించింది నాకు, బట్ సెకండ్ హాఫ్ కూడా పర్లేదు, బాగానే ఉంది. ఇంకా క్లైమాక్స్కి వచ్చేసరికి నాకు కలర్ ఫోటోలాగా ఎక్కువ ఏడిపించేస్తాడేమో అని అనుకున్నాను. ఆ రేంజ్ అయితే కాదు, బట్ పర్లేదు, సెంటిమెంట్ అయితే బాగానే వర్కౌట్ అయింది. ఓవరాల్గా అయితే గుడ్ ఫస్ట్ హాఫ్, ఒక అబవ్ అవరేజ్ సెకండ్ హాఫ్తో ఈ సినిమా అయితే ఒక మంచి సినిమాగా నిలిచింది. నాకైతే చాలా చాలా నచ్చింది ఈ సినిమా. వన్ టైం వాచబుల్. దానికన్నా ముందు మాట్లాడుకోవాల్సింది మన ప్రైజెస్. ఈ సినిమాకి ₹100 మాత్రమే ప్రైజ్ పెట్టారు. ఇది అదే నేల టికెట్ అయితే ₹70 పెట్టాడు. సో రీజనబుల్ ప్రైజెస్ వల్ల ఫ్యామిలీస్ అందరూ చూడొచ్చు చక్కగా. ఒక మంచి సినిమా ఇది. రేట్లు తగ్గిస్తే జనాలే థియేటర్కి వస్తారనుకుంటున్న ఈ రోజుల్లో ఒక మంచి సినిమాని అయితే థియేటర్లో తప్పకుండా చూడండి. ఎక్సలెంట్. ఈ సినిమా అయితే డెఫినెట్గా మెప్పిస్తుంది. ఈ సినిమా ఫ్యామిలీతో చూడొచ్చు అంటే ఎస్, చూడొచ్చు. కొన్ని చిన్న డబుల్ మీనింగ్ డైలాగులు ఉన్నాయి, 1-2. ఆ తర్వాత ఒక లిప్ కిస్ ఉంటుంది. అది తప్ప మిగతాదంతా ఓకే, డీసెంట్గానే ఉంది. సో ఇంకా ఈ సినిమాలో మెయిన్ ప్లాట్ ఏంటంటే కర్మ ఎవరిని వదిలిపెట్టదు. ఎవరు చేసిన కర్మకు వాళ్ళు ఇదే జన్మలో అనుభవిస్తారు ఏదో విధంగా అన్నది చాలా నీట్గా అయితే చూపించాడు. ఒక డిఫరెంట్ లవ్ స్టోరీగా మనకు తెలిసిన కథనే ఒక కొత్తగా చెప్పడానికి అయితే ట్రై చేశాడు. ఆ విధంలో అయితే సక్సెస్ అయ్యాడు. వైవా హర్ష ప్రభాస్ ఫ్యాన్గా, అలాగే సుహాసన్ క్యామియో బాయ్ ఫ్యాన్గా వీళ్ళిద్దరూ అయితే చేశారు. సో ప్రభాస్ అండ్ అల్లు అర్జున్ ఫ్యాన్స్కి అయితే నచ్చొచ్చు అది. సో ఓవరాల్గా ఒక మంచి సినిమా ఇది. డెఫినెట్గా థియేటర్లో అయితే చూడండి. అలాగే మరిన్ని ఇలాంటి మూవీ రివ్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మూవ్మెంట్. థ్యాంక్ యూ.